చూసారా మొన్న మార్నింగ్ పడ్డాడు దెబ్బలు చూడవారా రిసెప్షన్ దగ్గర నుంచి రాగానే ఇదిగోండి మా బండ్లు పార్కింగ్కి. ఇక్కడ పార్కింగ్ అయితే చాలా ఇబ్బంది ఉంది. ఎతికి మరి పార్కింగ్ కోసం అని తీసుకున్నాం. ఎంట్రన్స్ అనమాట. అస్సలాము అలైకుం. అయితే ఖరీదే తింటుందంట. ఫ్రెండ్స్, ఈ దేశంలోనే ఎక్కువ మంది ప్రజలు వెళ్ళి చూసే దర్గా రాజస్థాన్లోని అజ్మీర్లోనే ఉండే హజరత్ గరీబీ నవాజ్ గారి దర్గా. ఈ దర్గాని దేశ నలుమూల నుండి ఎక్కడి నుండో ఎక్కువ మంది ప్రజలు వస్తూ ఉంటారు. చాలా పవిత్రమైన దర్గా. ఈ దర్గా లోపలికి వెళ్ళి మొత్తము డీటెయిల్గా చూసి తెలుసుకుందాము రండి. అసలు ఇక్కడ అదే ఇప్పుడు అంటే కష్టమే. ఫ్రెండ్స్, ఈ దర్గా గురించి ప్రపంచవ్యాప్తంగా కొన్ని వేల మంది నుండి కొన్ని లక్షల మంది వరకు కుల మతాల అతీతంగా ఈ ఖాజా గరీబ్ నవాజుల వారిని దర్శించుకోవడానికి ప్రతిరోజు దర్గాకి వస్తూ ఉంటారు. అసలు ఖాజా గరీబ్ నవాజ్గా పిలువబడి ఎక్కడ జన్మించారు, అసలు ఈ అజ్మీర్కి ఎందుకు వచ్చారు, ఎప్పుడు వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు, తర్వాత ఇక్కడ ఏమేమి చేశారు, అలానే ఇక్కడ ఎలా వెళ్తారు, ఎందుకని మొహమ్మద్ ప్రవక్త గారు వెళ్ళమని ఆదేశించారు, అలానే ఎందుకు ఖాజా గరీబ్ నవాజ్ అని ఎందుకు పిలుస్తారు అనే విషయాన్ని ఈ ఒక్క వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము. ఎక్కడ అయితే స్కిప్ అయితే చేయమాకండి, చేస్తే మీకైతే అర్థం కాదు. ఫస్ట్ మనమైతే ఇక్కడ నుంచి అయితే బయటికి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. రూమ్ అయితే వెకేట్ చేసేద్దాము. రూమ్ వెకేట్ చేసి మీకైతే ఖాజా గరీబ్ నవాజ్ గారి డీటెయిల్స్ మొత్తం అయితే చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేసినా మీకైతే అర్థం కాదు. వీడియోని స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఖాజా గరీబ్ నవాజ్ గారి గురించి తెలుసుకోవాలనుకుంటే స్కిప్ అయితే చేయమాకండి. చాలా వర్క్ అయితే ఉంది. బయటికి వెళ్ళిన తర్వాత మా ఫ్రెండ్ది బైక్ షోరూమ్కి అయితే తీసుకెళ్ళాలి. అలాగే వచ్చేసి గోప్రో పగిలిపోయింది కాబట్టి గోప్రో పని కూడా చేపియాలి. బైక్ వీలు అయితే మనమైతే మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ. వెల్ డెఫినెట్లీ. గుర్ర బండ్లు ఇంకా ఇక్కడ నడుస్తూనే ఉన్నాయి. ఇంత ఊర్లు తిరిగిన ఫ్రెండ్స్, ఇదంతా తిరిగి వచ్చాను, ఎక్కడ కనపడలేదు నాకైతే. ఇక్కడ అజ్మీర్లో అయితే కనిపిస్తున్నాయి రిక్షాలు, ఇంకా వచ్చేసి గుర్రపు సవారీలు, అవన్నీ ఇక్కడైతే ఉన్నాయి. ఓ ఆంటీ ఏం చేస్తా ఫుల్ కూడా వస్తున్నావు. బండి అయితే కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ ఇక్కడే పెట్టేసి ఇక్కడే కట్టేస్తున్నాం అనమాట. షోరూంలోనే కట్టేసి ఇక్కడ నుంచి బయలుదేరిపోతాం. ఇప్పుడు లెట్స్ గో టు అమృత్సర్. అది క్రీస్తు శకము 1140వ సంవత్సరము ఫిబ్రవరి 1 ఇరాన్లోని సంజీవిని గ్రామంగా పిలువబడే సిస్తాన్ అనే ఒక ప్రాంతంలో విద్యావంతులైన ఒక గౌరవమైన కుటుంబంలో జన్మించారు. అయితే కొన్ని డాక్యుమెంటరీలో మాత్రము 1141వ సంవత్సరంలో జన్మించారని ఉంది. ఒక్క విద్యావంతుడు అనాలనే ఒక ధర్మబద్ధమైన వ్యక్తి. తల్లి కూడా అప్పట్లో బాగా చదువుకున్న మహిళగా ఖాజా గరీబ్ నవాజుల వాళ్ళిద్దరి సంతానంగా జన్మించారు. ఒకే ఒక కుమారుడు ఈ ఖాజా మొహిద్దీన్ చిష్తి. అయితే ఈ ఖాజా గరీబ్ నవాజ్ గారు జన్మించిన వెంటనే తన ఇల్లు దివ్యమైన కాంతితో ప్రకాశించింది. అలానే అప్పటి వరకు ఆ కుటుంబానికి ఉన్న శత్రువులంతా మిత్రువులుగా మారారు. అయితే ఈ ఖాజా గరీబ్ నవాజ్ గారి తండ్రి ఆ కాలంలో బాగా చదువుకున్నవారు, అలానే ఒక గొప్ప సూఫీ కూడా. సూఫీ అంటే ఉలెన్ క్లాత్ ఎల్లప్పుడూ వేసుకొని ఇస్లామిక్లో ఎప్పుడు సూఫీయిజాన్ని ఫాలో అయ్యే గొప్ప సాధువులు. ఇస్లామిక్లో వహదత్ ఉల్ వజూద్ అంటే యూనిటీ ఆఫ్ గాడ్
అంటే అందరి దేవుళ్ళు ఒకడేనని ప్రచారము చేసేవాళ్ళని ఇస్లాంలో సూఫీలు అని అంటారు. తన భార్యని తన కొడుకుని తీసుకొని అక్కడి నుండి దాదాపు 1100 కిలోమీటర్ల దూరంలో ఉన్న నిషాపూర్ అనే ఒక సిటీకి వలస వెళ్లాల్సి వచ్చింది. ఖాజా గరీబ్ నవాజ్ గారి తండ్రి ఒక ప్రశాంతమైన జీవితం కోసం ఒక విండ్ మిల్ని అలానే ఒక ద్రాక్ష తోటని కొనుగోలు చేశాడు. వాటి నుండి వస్తున్న ఆదాయంతో తన కుటుంబాన్ని అక్కడ పోషిస్తూ ఉంటాడు. ఇంకా ఖాజా గరీబ్ నవాజ్ గారు దీనికి చిన్నప్పటి నుండి ఇతరుల పట్ల గౌరవము, దేవుని పట్ల భక్తి, అలానే పవిత్రమైన ఖురాన్లో ఉన్న ప్రతి ఒక్క దానికి చిన్నప్పటి నుండి కట్టుబడి ఉండేవాడు. ఇంకా తన ప్రైమరీ స్కూల్ ఎడ్యుకేషన్ మొత్తము ఏ పాఠశాలకి వెళ్లకుండా తన ఇంటి నుండి కంప్లీట్ చేశాడు. ఆ తర్వాత ఆయన శాస్త్రవేత్తగా చదవాలని భావించి మొత్తము చేరి చాలా దూరంగా తన చదువును పూర్తి చేశాడు. అయితే ఖాజా గరీబ్ నవాజ్ అక్కడ చదువుకుంటున్నప్పుడు అక్కడ కూడా నిరంతరం రాజకీయ అవాంతరాలు చోటు చేసుకునేవి. ప్రజల భూములను దోచుకోవటము, చంపటము జరుగుతూ ఉండేవి. అంతేకాదు అప్పట్లో ఆ ప్రాంతాల్ని పరిపాలిస్తున్న సుల్తాన్ సంజర్ అతని శత్రువుల చేతుల్లో ఘోర పరాజయము పొందటంతో సుల్తాన్ సంజర్ శత్రువులు ఇదే అదనుగా భావించి ఇస్లామిక్ సంస్కృతి అభివృద్ధి చెందుతున్న నగరాలన్నిటినీ నాశనం చేయటం ప్రారంభించారు. అప్పట్లో ఇస్లామిక్ అనేది ప్రపంచవ్యాప్తంగా చాలా తక్కువ సంఖ్యలోనే వ్యాపించి ఉండటంతో వల్ల ఇస్లామిక్ మీద వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా చాలా మతపరమైన గొడవలు చెలరేగుతూ ఉండేవి. ఇవన్నీ ప్రత్యక్షంగా చూసిన ఖాజా గరీబ్ నవాజ్ గారు తండ్రి ఇయాసుద్దీన్ తన కొడుకు ఖాజా మొహిద్దీన్ని శాంతి కోసము ఒక శాంతివంతమైన దైవానికి గొప్ప మిషనుగా తయారు చేయాలనుకున్నాడు. కానీ ఇంతలోనే ఖాజా మొహిద్దీన్ చిష్టి గారి దురదృష్టవశాత్తము తన 16వ సంవత్సరంలోనే వయసు ఉన్నప్పుడే తన తల్లిదండ్రులు ఇద్దరిని కోల్పోవటము, ఒక పక్క ప్రదేశంలో విపరీతమైన రాజకీయ గొడవలు చెలరేగుతూ ఉండటము, మరోపక్క తల్లిదండ్రులు ఇద్దరిని కోల్పోవటము, ఇవన్నీ అప్పుడు ఖాజా మొహిద్దీన్ చిష్టి దీనికి చాలా బాధను కలిగించినవి. అయితే ఖాజా మొహిద్దీన్ గారి తండ్రికి ఖాజా మొహిద్దీన్ ఒక్కడే కొడుకు కాబట్టి ఇంకా అప్పుడు ఈ ఖాజా మొహిద్దీన్ దీనికి తన తండ్రి నుంచి వారసత్వంగా ఈ విండ్ మిల్ అలాగే ద్రాక్ష తోటలు వస్తాయి. ఇంకా వాటితో ఈ ఖాజా మొహిద్దీన్ గారు అలా తన జీవితాన్ని సాగిస్తూ ఉంటారు. అయితే ఒకరోజు ఈ ఖాజా మొహిద్దీన్ గారు తన ద్రాక్ష పండ్ల తోటలో ఎప్పటిలాగే నీళ్లు పోస్తున్నప్పుడు అక్కడికి ఇబ్రహీం కందూరి అనే ఒక సాధువు వచ్చి ఖాజా మొహిద్దీన్ని నీళ్లు పోస్తున్న చెట్లు నీడలో కూర్చుంటాడు. అప్పుడు ఖాజా మొహిద్దీన్ గారు ఆయనను చూసి ఆయనకి మర్యాదపూర్వకంగా ఆయన తినడానికి తన చెట్టుకి ఉన్న ద్రాక్ష పండ్లను తీసి ఇస్తాడు. అప్పుడు అతనికి తిరిగి ఏమైనా ఇవ్వాలని ఆ సాధువు భావించి తన సంచిలో ఉన్న సగం తిన్న ఒక రొట్టె ముక్కను ఆ ఖాజా మొహిద్దీన్ చిష్టికి తినటానికి ఇస్తాడు. అప్పుడు ఆ ఖాజా మొహిద్దీన్ గారు ఏమాత్రం ఆలోచించకుండా ఆ రొట్టె ముక్కను తింటాడు. అలా ఖాజా మొహిద్దీన్ చిష్టి ఆ సాధువు ఇచ్చిన రొట్టె ముక్కను తిన్న వెంటనే తన మైండ్ కంప్లీట్గా జ్ఞానం అవసరమని భావించి తనకు వారసత్వంగా వచ్చిన తన విండ్ మిల్ని అలానే ఆ ద్రాక్ష తోటల్ని ఇంకా తన దగ్గర ఉన్న డబ్బు అలానే ఆస్తి మొత్తాన్ని నిరుపేద ప్రజలకు పనిచేసి తను ఒక ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందడానికి తన ప్రయాణాన్ని మొదలెడతాడు. అప్పుడు ఖాజా మొహిద్దీన్ గారు వయసు సుమారుగా 16 సంవత్సరాలు. ఆ రోజుల్లో బగ్దాద్, సమర్ఖండ్, బుఖారా ఇవి ఇస్లామిక్ ఎక్కువగా వ్యాపించి ఉన్న ప్రాంతాలు. ఇంకా అప్పుడు ఖాజా మొహిద్దీన్ తను ఉంటున్న నిషాపూర్ నుండి బయలుదేరి సమర్ఖండ్ వెళ్ళి అక్కడి నుండి బుఖారాకు వెళ్ళి అక్కడ దాదాపు 5 సంవత్సరాల పాటు ఆయన ఎడ్యుకేషన్ కంప్లీట్ చేస్తాడు. అప్పటికి వయసు సుమారుగా 21 సంవత్సరాలు
వరకు వస్తాయి. ఇంకా అప్పుడు ఖాజా మొహిద్దీన్ గారు ఇంకా స్పిరిచువల్గా నాలెడ్జ్ పొందాలని తనకి స్పిరిచువల్గా నాలెడ్జ్ అందించగల ఒక వ్యక్తిగా ఆధ్యాత్మిక గురువు కోసము వెతుకుతూ తన ఇస్కంతంగా తన ప్రయత్నాన్ని కొనసాగిస్తూ 1156వ సంవత్సరంలో ఇరాక్లోని బగ్దాద్ని ప్రాంతంలో చేరుకుంటాడు. అక్కడ ఖాజా మొహిద్దీన్ని అని పిలిచే అబ్దుల్ ఖాదర్ జిలానీ అని ఒక గొప్ప సూఫీని కలుసుకుంటాడు. ఆ అబ్దుల్ ఖాదర్ జిలానీ గారు, నువ్వు సర్వశక్తివంతుడు అయిన అల్లా యొక్క దివ్య దృష్టిని పొందుతావని, అలానే నువ్వు ఇస్లాం మతం యొక్క ప్రచారకర్తగా నిర్వహిస్తావని, అలానే చాలామంది ప్రజల్ని ఇస్లాం మతంలో యొక్క ధర్మము మార్గాన్ని నడిపిస్తావని, అలానే నువ్వు అనేక మందిని ప్రజల భక్తికి వాళ్ళ ఆప్యాయతకు గురువు అవుతావని ఆ అబ్దుల్ ఖాదర్ జిలానీ గారు ఇంకా అప్పుడు ఖాజా మొహిద్దీన్ అబ్దుల్ ఖాదర్ జిలానీ గారి దగ్గర సెలవు తీసుకొని అతనుకు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించగల వారి కోసం అతని ప్రయాణాన్ని కొనసాగిస్తాడు. అలా వెతుకుతూ చాలా దూరం ప్రయాణించి హర్వాన్ అని ఒక పట్టణానికి చేరుకుంటాడు. ఇంకా సరిగ్గా అక్కడే ఆ కాలంలో చాలా గొప్ప సూఫీ అయిన హజరత్ ఖాజా ఉస్మాన్ హరూనీ కలుసుకుంటాడు. ఆ రోజుల్లో అతను ఒక ఆధ్యాత్మిక జ్ఞానోదయం కలిగి అలాగే ఒక మతపరమైన గొప్ప సాధువు. అతనికి దగ్గర చాలా మంది శిష్యులు ఆధ్యాత్మిక జ్ఞానం పొందుతూ ఉండేవాళ్ళు. అతని యొక్క గొప్పతనాన్ని చూసి నేను ఆధ్యాత్మిక జ్ఞానోదయాన్ని పొందటానికి అలానే ధర్మ మార్గాలు తెలుసుకోవటానికి ఆయన వద్ద శిష్యుడిగా చేరాలని భావించి ఆయన వద్దకు వెళ్ళి ఆ మాట ఆయనతో అంటాడు. అతను అడగగా అప్పుడు ఖాజా మొహిద్దీన్ని చూసి వెంటనే, నువ్వు నా వద్ద శిష్యుడిగా చేరటానికి ఆధ్యాత్మిక అర్హత కలిగిన వ్యక్తి, ఎటువంటి సందేహం లేకుండా తన వద్ద శిష్యుడిగా చేరటానికి తన అభ్యర్థులను అంగీకరిస్తాడు. అలా ఖాజా మొహిద్దీన్ గారు దాదాపు 20 సంవత్సరాలు ఆయన వద్దే ఎన్నో విషయాలు నేర్చుకొని సత్య మార్గాన్ని అనుసరించి ఆధ్యాత్మిక జ్ఞానోదయాన్ని అలానే ఆయన వెంట ఎన్నో ప్రదేశాలను తిరిగి అక్కడ చాలా గొప్ప గొప్ప సూక్తుల్ని కలుసుకొని అలా ఒక ఖాజా మొహిద్దీన్ చిష్టి గారు అలా గొప్ప గొప్ప సూఫీల నుండి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొంది అలా సత్య మార్గాన్ని తెలుసుకొని ఇంకా ఖాజా మొహిద్దీన్ హజరత్ ఖాజా ఉస్మాన్ హరూనీ తీసుకొని జనాలకి సత్య మార్గాన్ని తెలియజేయాలని అలానే జనాల్ని దైవ మార్గంలో నడిపించాలని తన ప్రయాణాన్ని కొనసాగిస్తారు. మొదటగా మెడీనా చేరుకొని ఆ తర్వాత అత్యంత పవిత్రమైన మక్కాని చేరుకుంటారు. సరిగ్గా అక్కడే ఖాజా మొహిద్దీన్ చిష్టి తన కలలో ఒక బసరత్తు వచ్చింది. ఇలా అంటారు, నువ్వు ఇప్పుడు సర్వశక్తివంతుడైన అల్లా యొక్క దివ్య దృష్టిని పొందావు, అలానే అల్లా యొక్క ప్రేమకి పాత్రుడయ్యావు. కాబట్టి నువ్వు హిందూస్థాన్కి వెళ్ళి అక్కడ ప్రజలకి ఇస్లామిక్ మతం పట్ల అవగాహన లేదు, కాబట్టి నువ్వు హిందూస్థాన్కి వెళ్ళి అక్కడ ప్రజలకు ఇస్లామిక్ మతం యొక్క సత్య మార్గాన్ని అలానే గొప్పతనాన్ని తెలియజేయి. అలానే అక్కడ ఉన్న ప్రజల అల్లా యొక్క సత్య మార్గాల్లో నడిపించు. ఇది అల్లా యొక్క ఆజ్ఞ అని ఖాజా మొహిద్దీన్కి మొహమ్మద్ ప్రవక్త గారు ఆదేశించారు. శక్తివంతుడైన అల్లా యొక్క ఆజ్ఞ ప్రకారం 1191వ సంవత్సరంలో తనకి 52 సంవత్సరాల వయసులో తన 40 మంది శిష్యులు వెంటబట్టుకొని ప్రజలకి ఆ అల్లా యొక్క సత్య మార్గాన్ని తెలియజేయడానికి తన ప్రయాణాన్ని మొదలు పెడతాడు. అలా మొదటగా ఖాజా మొహిద్దీన్ లాహోర్ మీదుగా ఢిల్లీకి చేరుకొని అక్కడి నుండి తన దైవ మిషన్ని కొనసాగించడానికి సుమారుగా 1192వ సంవత్సరంలో తన 40 మంది శిష్యులతో అజ్మీర్ చేరుకున్నాడు. తన 40 మంది శిష్యులతో అజ్మీర్ అనాసాగర్కి దగ్గరలో ఉన్న ఒక కొండపైన తన స్థావరాన్ని ఏర్పాటు చేస్తాడు. ఇంకా అక్కడి నుండి తన దైవ మిషన్ని ప్రారంభిస్తాడు.
సరిగ్గా అదే సమయంలో అజ్మీర్ మొత్తము పృథ్వీరాజ్ చౌహాన్ పరిపాలనలో ఉంది. అదే సమయంలో ఖాజా మొహిద్దీన్ గారు అజ్మీర్లో ఇస్లాం మతం యొక్క సిద్ధాంతాలను జనాలకు బోధిస్తూ తన దైవ మిషన్ను కొనసాగిస్తూ ఉంటాడు. దీంతో అక్కడ చాలామంది ప్రజలు ఖాజా మొహిద్దీన్ గారి దగ్గరికి వచ్చి ఇస్లాం మతాన్ని స్వీకరించి ఖాజా మొహిద్దీన్ గారి యొక్క బాటలో నడుస్తూ ఉంటారు. దీంతో అప్పుడు అజ్మీర్ని పరిపాలిస్తున్న పృథ్వీరాజ్ చౌహాన్ యొక్క కన్ను ఖాజా మొహిద్దీన్ గారి వైపు పడుతుంది. అలాగైనే సరే ఖాజా మొహిద్దీన్ గారిని అజ్మీర్లో ఉండకుండా చెయ్యాలనే అనుకుంటా ఉంటాడు. అయితే ఎప్పటిలాగే ఖాజా బాబు గారు తను వజూ చేసుకోవటానికి తన శిష్యుల్లో ఒకరికి ఒక కూజా ఇచ్చి అనాసాగర్ వద్దకు వెళ్ళి అనాసాగర్ నీళ్లు తెమ్మని చెప్తాడు. అయితే అప్పుడు ఆ ఖాజా బాబా గారు పంపించిన శిష్యులు అనాసాగర్ నీళ్ల కోసము అనాసాగర్ వద్దకు వెళ్తారు. అయితే అప్పుడు అజ్మీర్ని పరిపాలిస్తున్న పృథ్వీరాజ్ చౌహాన్ ఖాజా మొహిద్దీన్ వారి అనాసాగర్ నీళ్లు ఇవ్వద్దని ఖాజా బాబా వారి మీద నీళ్లు నిషేధిస్తున్నారని తన సోల్జర్స్కి చెప్పి ఖాజా బాబా వారి నీళ్ళ కోసము వచ్చినప్పుడు అనాసాగర్ నీళ్లు తీసుకోనీయకుండా ఆ భటులు అనాసాగర్ చుట్టూ కాపలాగా ఉంచుతాడు. ఇంకా అప్పుడు ఆ ఖాజా మొహిద్దీన్ వారు పంపించిన ఆ శిష్యులు నీళ్ల కోసము అనాసాగర్ వద్దకు వెళ్ళగా రాజు భటులు ఆ ఖాజా మొహిద్దీన్ వారు పంపించిన శిష్యుడిని అనాసాగర్ నీళ్లు తీసుకొనీయకుండా అడ్డగిస్తారు. అప్పుడు ఆ శిష్యుడు ఆ రాజు పంపించిన సైనికులతో ఖాజా మొహిద్దీన్ వారికి వజూ చేసుకోవటానికి నీళ్లు కావాలని అడుగుతాడు. అప్పుడు రాజు సైనికులు ఆ ఖాజా మొహిద్దీన్ వారి శిష్యుడితో మీకు నీళ్లు ఇవ్వకుండా నిషేధించారు చెబుతాడు. అప్పుడు ఆ శిష్యులు చేసేదేం లేక తిరిగి ఖాజా మొహిద్దీన్ వారి దగ్గరకు వెళ్ళి ఆ ఖాజా మొహిద్దీన్ వారితో మనము నీళ్లు తీసుకోకుండా మన పైన నీళ్ళ ఆ పృథ్వీరాజ్ చౌహాన్ నిషేధించటము చెప్తారు. అప్పుడు ఖాజా మొహిద్దీన్ గారు ఈ మాట వినటమే ఆలస్యము తన శిష్యుడితో వెళ్ళు, నేను ఇచ్చిన కూజాని తీసుకొని మళ్ళీ వెళ్ళు, అనాసాగర్ వద్దకు వెళ్ళి సాగర్ నీళ్లతో చెప్పు నేను ఖాజా గరీబ్ నవాజ్ పిలుస్తున్నాడు అని. అప్పుడు ఆ శిష్యుడు అనాసాగర్ వద్దకు వెళ్తాడు. అప్పుడు అతన్ని చూసి ఆ రాజు సైనికులు మళ్ళీ ఎందుకు వచ్చావు, నీకు మేము నీళ్లు ఇవ్వమని చెప్పాము కదా అని అంటారు. అప్పుడు ఆ ఖాజా మొహిద్దీన్ వారి శిష్యుడు నేను మీతో మాట్లాడటానికి రాలేదు, నేను అనాసాగర్ నీళ్లతో మాట్లాడటానికి వచ్చాను అని చెప్తాడు. రాజు సైనికులు నీళ్లతో మాట్లాడటమా, నీకేమన్నా పిచ్చ పట్టిందా అని నవ్వుకుంటూ ఉంటారు. అప్పుడు ఆ శిష్యుడు అనాసాగర్ వద్దకు వెళ్ళి ఓ అనాసాగర్, నిన్ను ఖాజా మొహిద్దీన్ వారు పిలుస్తున్నారు అని ఈ మాట ఆ శిష్యుడు అన్న వెంటనే అక్కడ ఒక్కసారిగా సుడిగాలి వచ్చి ఆ అనాసాగర్ నీళ్లు మొత్తము కూజా లోపలికి వెళ్ళిపోతాయి. అప్పుడు ఆ శిష్యుడు ఆ కూజాలో ఉన్న నీళ్లును తీసుకొని ఖాజా మొహిద్దీన్ వారి దగ్గరకు వెళ్తాడు. అప్పుడు ఖాజా మొహిద్దీన్ వారు కూజాలో ఉన్న నీటితో వజువు చేసుకొని ఆ నీళ్ళని తాగుతారు. దీంతో ఆ కూజాలో సగం నీరు అయిపోతాయి, ఇంకా సగం నీళ్లు ఉంటాయి. ఇంకా అనాసాగర్ వద్ద ఉన్న రాజు సైనికులు ఇదంతా చూసి ఆశ్చర్యం పోయి వెంటనే అజ్మీర్కి రాజు అయిన పృథ్వీరాజ్ చౌహాన్ దగ్గరికి వెళ్ళి అక్కడ జరిగిందంతా చెబుతారు. భటులు చెప్పింది వినగానే రాజు అయిన పృథ్వీరాజ్ చౌహాన్ నది తప్పైపోయింది, నన్ను క్షమించండి, మీ శక్తి తెలియక మీరు అడిగినప్పుడు నీళ్లు ఇవ్వక నేను చాలా పెద్ద తప్పు చేశాను అని. అజ్మీర్ రాజైన చాలా పెద్ద ముసలి వాళ్ళు ఉన్నారు, అలానే చిన్నపిల్లలు ఉన్నారు, అలానే ఆడవాళ్ళు ఉన్నారు. అజ్మీర్ మొత్తానికి అనాసాగర్ నీళ్ళే త్రాగనీకి నీరు. ఇప్పుడు ఈ అనాసాగర్ని మీరు మాయం చేయటంతో అజ్మీర్ ప్రాంతము ప్రజలంతా త్రాగటానికి నీళ్లు లేక చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి మీ మీద దయ చూపించి అనాసాగర్ని తిరిగి సృష్టించండి అని ఖాజా మొహిద్దీన్ వారిని ఆ పృథ్వీరాజ్ చౌహాన్ వేడుకుంటాడు. అప్పుడు ఖాజా మొహిద్దీన్ వారు ఆ పృథ్వీరాజ్ చౌహాన్తో ఈ విధంగా అంటారు, సరే నేను నీపై దయం చూపిస్తాను,
కానీ ఇక ఎప్పుడు నువ్వు ఎవరిపైన నీటిని నిషేధించకు అని ఖాజా మొహిద్దీన్ వారు ఆ పృథ్వీరాజ్ చౌహాన్తో చెప్పి తన శిష్యుణ్ణి మళ్ళీ పిలిచి ఆ కూజాని తీసుకొని మళ్ళీ అనాసాగర్ ఉండే ప్రదేశానికి వెళ్ళు, అక్కడ ఆ కూజాలో ఉన్న నీటిని పోయి మళ్ళీ అక్కడ అనాసాగర్ తిరిగి ఏర్పడుతుంది అని ఖాజా మొహిద్దీన్ వారు తన శిష్యుడితో చెబుతాడు. అప్పుడు ఆ శిష్యుడు మళ్ళీ ఖాజా మొహిద్దీన్ వారి ఆజ్ఞ ప్రకారము తిరిగి ఏర్పడుతుంది. ఇంకా ఖాజా మొహిద్దీన్ వారు ఎప్పటిలాగానే అక్కడ ప్రజలకు సత్య మార్గాన్ని చెబుతూ తన గొప్ప దైవ మిషన్ను కొనసాగిస్తూ ఉంటారు. ఇంకా అప్పుడు అజ్మీర్ని పరిపాలిస్తున్న పృథ్వీరాజ్ చౌహాన్ సలహాదారుడు ఉండేవాడు ఆ జైపాల్ జాదూగఢ్ అన్న. అక్కడ ఉన్న ప్రజలకు విపరీతమైన భయం, ఎందుకంటే అతను వద్ద గొప్ప మంత్రము విద్యలు ఉండేవి. కాబట్టి ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజుకి ఇతనే సలహాదారుడుగా ఉండేవాడు. వచ్చి తన బోధనలతో జనాల్ని తన వైపు మళ్లించుకుంటున్నాడని, అతన్ని మన రాజ్యం నుంచి ఎలాగైనా సరే పంపించాలని అతను ప్రతిరోజు తన శిష్యుణ్ణి నీళ్ల కోసము అనాసాగర్కి పంపిస్తున్నాడని, అతనికి అనాసాగర్ నీళ్లు ఇవ్వొద్దని, అప్పుడు అతనికి నీళ్లు ఇవ్వకపోవటం వల్ల అతను మన రాజ్యం నుంచి వెళ్ళిపోతాడని, కాబట్టి అనాసాగర్ నీళ్లు ఇవ్వకుండా భటుల్ని అనాసాగర్ చుట్టూ కాపలాగా ఉంచమని అజ్మీర్ను పరిపాలిస్తున్న రాజుకి సలహా ఇచ్చింది కూడా ఈ జైపాల్ జాదూగర్. కానీ ఖాజా మొహిద్దీన్ గారు అనాసాగర్ని మాయం చేసి మళ్ళీ తిరిగి సృష్టించిన తర్వాత ఖాజా మొహిద్దీన్ గారి దైవ శక్తిని చూసిన అజ్మీర్ ని పరిపాలిస్తున్న రాజు ఖాజా మొహిద్దీన్ గారి దైవ బాటలో నడవసాగారు. జైపాల్ జాదూగర్ మాత్రము ఎలాగైనా సరే అజ్మీర్ నుంచి పంపించేయాలని ఆ ఖాజా మొహిద్దీన్ మీద విపరీతమైన కోపం పెంచుకున్నాడు. ఖాజా మొహిద్దీన్ దగ్గరికి ఆ జైపాల్ నేరుగా వెళ్ళి ఆ ఖాజా మొహిద్దీన్ నువ్వు భగవంతుడివా అని అడుగుతాడు. అప్పుడు ఖాజా మొహిద్దీన్ నేను భగవంతుణ్ణి కాదు, నేను ఆయన పంపించిన యొక్క సేవకుణ్ణి అని చెబుతాడు. సరే చూసుకుందాము, నీ శక్తి గొప్పదో నా శక్తి గొప్పదో అని ఖాజా మొహిద్దీన్ గారి మీదకి తన శక్తితో పెద్ద పెద్ద బండరాలను విసురుతాడు. ఖాజా మొహిద్దీన్ గారికి ఏం కాకుండా సర్కిల్ ఏర్పడుతుంది, ఏవి కూడా లోపలికి రాలేకపోతాయి. ఆ తర్వాత జైపాల్ జాదూగర్ పాముల్ని విసురుతారు. ఖాజా మొహిద్దీన్ వారి మీదకి పాములు విసిరితే అక్కడ కూడా సర్కిల్ ఏర్పడి లోపలికి ఏం రాలేకుండా అయిపోతాయి. ఖాజా మొహిద్దీన్ వారికి కోపం వచ్చి ఖాజా మొహిద్దీన్ వారు తన చెప్పుల్ని ఆ జైపాల్ జాదూగర్ వద్దకు పంపిస్తాడు. ఇంకా అప్పుడు ఆ ఖాజా మొహిద్దీన్ వారి పంపించిన చెప్పులు ఆ జైపాల్ జాదూగర్ని కొట్టి ఈడ్చుకొని వెళ్ళిపోతాయి. అప్పుడు అతన్ని క్షమించమని కోరుతాడు. ఇంకా అప్పుడు ఖాజా మొహిద్దీన్ వారు జైపాల్ జాదూగర్ని క్షమించి ఆ జైపాల్ జాదూగర్తో ఈ విధంగా అంటారు, నీ దగ్గర ఉన్న శక్తిని మనిషికి మంచి చేయనీకి వినియోగించు గాని చెడుకు వినియోగించకు. ఇక నుంచి నీ పేరు అబ్దుల్లా అని ఖాజా మొహిద్దీన్ వారు ఇతనికి పేరు పెట్టి ఇస్లాం మతంలోకి చేర్చుకుంటారు. ఇక నుంచి ఇస్లాం మతంలో అయినా సరిగ్గా నువ్వు మంచిగా బ్రతుకు అని ఖాజా మొహిద్దీన్ వారితో నా జీవితం మొత్తము మీ సేవకు అంకితం అని ఖాజా మొహిద్దీన్ వారి దగ్గరే సేవకుడిగా ఉండిపోతాడు. అలా ఖాజా మొహిద్దీన్ వారు ప్రజలకు సత్య మార్గాన్ని చెబుతూ ఇస్లామిక్ మతం యొక్క ధర్మ మార్గంలో ప్రజలను నడిపిస్తూ తన గొప్ప అద్భుతమైన తన దైవ మిషన్ యొక్క సిద్ధాంతాలను దేశం మొత్తము బోధించడానికి తన శిష్యుల్ని దేశంలోని వివిధ ప్రాంతాలను పంపాడు. అలా ఖాజా బాబా వారు జనాలకు సత్య మార్గాన్ని చెబుతూ ఇస్లాం మతం యొక్క ధర్మ సిద్ధాంతాలని దేశ నలుమూలను వ్యాపించేలా చేశారు. ఖాజా మొహిద్దీన్ వారు సుమారుగా 1209వ సంవత్సరంలో తనకు 66 సంవత్సరాలు వయసులో ఉండగా ఖాజా మొహిద్దీన్ గారి కలలో మొహమ్మద్ ప్రవక్త గారు కనిపించి ఖాజా మొహిద్దీన్ ఇక నువ్వు పెళ్లి చేసుకో అని చెప్పి ఆదేశిస్తారు.
అప్పుడు ఒక పవిత్రమైన సూఫీ అయిన బీబీ అస్మత్ను వివాహం చేసుకున్నాడు. అప్పుడు వీళ్ళకి 2 కుమారులు, 1 కుమార్తె జన్మించింది. వాళ్ళల్లో మొదటి వాడైన హజరత్ ఖాజా ఫక్రుద్దీన్, ఇతను కూడా అప్పుడు ఒక గొప్ప సాధు, అలాగే ఒక గొప్ప సూఫీ కూడా. ఇప్పుడు ఇతన్ని దర్గా అజ్మీర్ నుండి దాదాపు 62 కిలోమీటర్ల దూరంలో ఉన్న షల్వార్ అనే ఊర్లో ఉంది. ఇతన్ని దర్గా కూడా ప్రతిరోజు కొన్ని వేలాది మంది వస్తూ ఉంటారు. ఇంకా ఖాజా మొహమ్మద్ వారి 2వ కుమారుడైన దాదాపు 25 వయసులోనే ఒక గొప్ప సాధువు, ఇతను 40 సంవత్సరాల వయసులో దివ్య దృష్టిని పొంది మానవ దృష్టి నుండి అదృష్టమయ్యాడు. ఇంకా ఖాజా మొహిద్దీన్ వారికి ఏకైక కుమార్తె ఆయన బీబీ హఫీసా జమాల్. ఈమె కూడా అప్పుడు గొప్ప మతపరమైన ధర్మబద్ధమైన మహిళ. అప్పట్లో ఈమె వేలాది మంది మహిళలను ఇస్లాం మతం యొక్క ధర్మము మార్గంలో నడిపించింది. ఖాజా మొహిద్దీన్ వారి యొక్క దర్గాలోని ఈమె సమాధితో పాటు ఈమె తల్లి గారి సమాధి కూడా ఉంటుంది. ఇంకా తర్వాత ఖాజా మొహిద్దీన్ వారు దైవ మార్గాన్ని అనుసరించడానికి మతపరంగా ఎటువంటి ఆటంకము ఉండకూడదని ఉద్దేశంతో అప్పట్లో హిందూ మతంలో గొప్ప పవిత్రమైన సాధు కుమార్తె అయిన బీవీ ఉమ్మతుల్లాను ఖాజా మొహిద్దీన్ వారు 2వ వివాహం చేసుకున్న వారికి ఏకైక కుమారుడు జన్మించాడు. అతని కూడా ఒక గొప్ప ధర్మబద్ధమైన గొప్ప సూక్తి. అతనికి సమాధి కూడా అజ్మీర్ దర్గాలోనే ఖాజా మొహిద్దీన్ వారి యొక్క సమాధి దగ్గరే ఉంచారు. అలా ఖాజా మొహిద్దీన్ వారు దాదాపు 45 సంవత్సరాలు మన దేశంలో ఇస్లాం మతం యొక్క ధర్మ మార్గంలో జనాలను నడిపించి, అలానే ఇస్లాం మతం యొక్క ధర్మ మార్గాలను జనాల్ని బోధిస్తూ పవిత్రమైన మొహమ్మద్ ప్రవక్త నుండి అందుకున్న అల్లా యొక్క ఆజ్ఞ పాటించిన తర్వాత ఖాజా మొహిద్దీన్ వారి యొక్క గొప్ప ఆత్మ మన క్యాలెండర్ ప్రకారం 16 మార్చి 1236వ సంవత్సరంలో, అదే ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం 6 రజబ్ 6633 హిజ్రీ ఖాజా మొహిద్దీన్ వారు అతనికి 93 సంవత్సరాల వయసులో తన పవిత్రమైన శరీరాన్ని విడిచి పెట్టారు. ఇక్కడ అప్పుడు ప్రజలందరినీ ఆశ్చర్యపరిచిన ఒక విషయం ఏమిటంటే, ఖాజా మొహిద్దీన్ వారు తన శరీరాన్ని విడిచినప్పుడు ఖాజా మొహిద్దీన్ వారి నుదుటి పైన దైవిక కాంతి అక్షరాలు మెరుస్తూ ఉన్నాయి. ఇంకా అప్పుడు ఖాజా మొహిద్దీన్ వారి యొక్క బాడీని ఖాజా మొహిద్దీన్ వారు అజ్మీర్లోనే ఉన్నంతకాలం అతని దైవికాంక కార్యకలాపాలు కేంద్రంగా ఉన్న అదే సెల్లో పూర్తి చేశారు. ఈ ఖాజా మొహిద్దీన్ గారు ఇతను ఉన్నంతకాలం ప్రజల స్వభావాన్ని శుభ్రపరచటమే కాకుండా వారిని మరింత సంపన్నమైన మరియు గొప్ప జీవన విధానము వైపు నడిపించారు. అలానే వాళ్ళకి మానవత్వము, సత్యం యొక్క గొప్ప లక్షణాలను బోధించారు. ఖాజా మొహిద్దీన్ వారు దర్గాకి వచ్చిన ఎంతోమంది రోగులు బారి నుండి విముక్తి పొందారు. అలాగే ఖాజా మొహిద్దీన్ వారు చూపించిన అతని ప్రేమకి చాలామంది ప్రజలు ఇస్లాం మతాన్ని స్వీకరించి ఖాజా మొహిద్దీన్ వారికి జీవితాంతం అతని భక్తులుగా మారారు. ఒక చిన్న బ్రేక్ తీసుకొని మౌంటైన్ డ్యూ తాగేసి కాంప్లెక్స్ ఇప్పుడు ఏం ఓపెన్ ఉన్నాయో లేవో జైపూర్ కాంప్లెక్స్ అని చెప్తుంది. ఇక్కడేదో ఉంది ఓపెన్లో ఉందిలా దా షాప్ అయితే కేసింగ్ కవర్ चाहिए GoPro 9 का ఆంధ్రాలో ఎప్పుడు బయలుదేరాము చేద్దాము. అసలు తర్వాత అన్నబండి చూసి ఆయన వెనకాల వచ్చాడు అల్ల వల్ల అంటుంటే వినిపించదు దానికి. ఓకే ఫ్రెండ్స్, మనోళ్ళు అంట జైపూర్లో నిమ్స్ కాలేజ్లో అయితే MBA చదువుతున్నారు, ఫైనల్ ఇయర్. అన్న డాక్టర్ ఫిజియోథెరపిస్టా? మెడికల్ బయోటెక్నాలజీ MBA అండ్ ఓకే.
ముగ్గురు కలిసి నైట్ డ్రైవ్లో తిరుగుతున్నారు అటైతే. బయటకు పోయినాం అంటే ఎల్లుండి ఇంటికి వెళ్ళిపోతున్నాం. యాక్చువల్గా ఇంక ఎవరు లేరు, పీజీలు అందరూ వెళ్ళిపోయినారు ఇంటికి. అలా సరదాగా అట్లా వెళ్ళొద్దామని రాజమండ్రి. మాది కర్నూలు. కర్నూలు, రాజమండ్రి, హైదరాబాద్ దగ్గరలో నువ్వు ఒక్కడ ఉన్నావు అటైతే. మాకు విజయవాడ దగ్గరలో. అయిందా డిన్నర్ అయిపోయిందా? ఓకే. మేమైతే కెమెరా పని ఉంది, ఇక్కడైతే జైపూర్లోకి వచ్చా. ఇలా తిరిగి ఇప్పుడు పోతున్నాం మళ్ళీ. లేదు ఇక బయట ఎక్కడ దొరకదు కెమెరా ఈ థింగ్స్ అన్ని. ఇప్పుడు లింక్ దానికే వెళ్తున్నా, కోట్పుట్లి నుంచి హైవేకి వేస్తా. అదైతే టాప్ టు టాప్ వెళ్ళిపోద్ది. ఓకే మరి, ఓకే. మీరు కూడా అంత రేంజ్ ఎలా అంటే అదే పని మీద ఉండాలి మనం. అదే రావాలంటే జస్ట్ నేను స్టార్ట్ చేసి 8 months అవుతుంది అనుకుంటా, 8-9 months. నాట్ బ్యాడ్గా వచ్చిన మనం కూడా సాగుకే ఇక్కడ అన్ని క్యాంపెయిన్ టెంట్లు ఈ సాగుకే. ఓకే టైం కూడా. నెక్స్ట్ స్టాప్ అమృత్సర్. కంటిన్యూస్గా రైడ్ ఎన్ని గంటలు చేస్తారు? డే నుంచి స్టార్ట్ అయ్యి ఈవినింగ్, ఇప్పుడు నార్మల్గా అయితే 11 o'clock ఆపేయాలి. ఇప్పుడు ఈ రోడ్లోకి వచ్చేసాం కాబట్టి ఆగేది లేదు. హైవే ఎక్కిన తర్వాతే కోట్పుట్లి దాటేసి తర్వాత ఇంకా ఎక్కడైనా చూసి అక్కడ స్టాప్ చేసుకుంటాం. అదే ఇప్పుడు దానికోసం వెళ్తున్నాను. ఓకే ఏడుకు వచ్చిందా తెలుగు లాంగ్వేజ్ వింటే అబ్బా బాగుంది. ఎంజాయ్. ఫ్రెండ్స్ ఈ వీడియోని ఇక్కడితో అయితే కంప్లీట్ అయితే చేస్తున్నాను. నా ఎక్స్ప్లెనేషన్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. అండ్ అలాగే ఏమైనా మిస్టేక్స్ ఏమైనా చెప్తే క్షమించండి.